ఈనాటి వాక్య ధ్యానాంశము, దేవుడు ఇచ్చే బహుమానం పొందుకుంటావా, పోగొట్టుకుంటావా అనండి. హల్లెలూయా, హల్లెలూయా. రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘంతో ఏమంటుండో చూద్దాం. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రికలోనికి రండి. 9వ అధ్యాయం, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 9వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. నేను చదువుతున్నాను. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా మీరు పరుగెత్తుడి. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, మాట్లాడే తండ్రివి నీవునైనా, హృదయములను పరీక్షించే తండ్రి, ఏ హృదయానికి ఏ మాట కావాలో ప్రభు, ఈ సమయంలో ఈ స్థలములో ఆవరించిన ప్రతి దుష్ట దురాత్మ శక్తులను యేసు నామములో దాన్ని బంధిస్తున్నాను. మీరు బంధించండి ప్రభు. వాక్యం వినగల మనస్సు ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మాట్లాడండి తండ్రి, మీరే మహిమ పొందుకుంటారని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్న నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరచుదాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరచుదాం. దేవుడు ఇచ్చే బహుమానం ఈరోజు పొందుకుంటావో పోగొట్టుకుంటావో, రెండు కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి. దేవుడు ఇచ్చు బహుమానం కూడా ఉంది, దేవుడు ఇచ్చే బహుమానం కూడా ఉంది. ఇచ్చు బహుమానం గర్భఫలం, యెహోవా ఇచ్చు బహుమానం. ఇది ఫ్రీగా దొరుకుతుందండి, దేవుడు ఇస్తాడు తప్పకుండా. అది ఆయన ఇచ్చు బహుమానం. 127వ కీర్తన 3వ వచనం ఉంది, చదవకుండా నేను చెప్తాను. రెండవది, రక్షణ యెహోవాదే. కీర్తన గ్రంథం 3:8 చదవకండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 అంటాడు ఏంటంటే, ఆ యొక్క రక్షణనట ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారానే మీకు రక్షణ కలుగునని వాక్యం సెలవిస్తుంది. ఇది ఆయన మనకు ఉచితముగా ఇస్తున్నటువంటిది. అయితే ఆయన దగ్గర పొందుకునే బహుమానాలు ఉన్నాయండి. ఆ బహుమానం దాన్ని పొందుకోవాలండి. ఈరోజు ఒక్కొక్క మాట ఈ పరిశుద్ధ గ్రంథము నుంచే నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఒకవేళ దాన్ని పొందుకున్నావో లేదా పోగొట్టుకున్నావో, రెండు కూడా నీ చేతులు ఉన్నాయి బిడ్డ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి భూమి మీద ఉన్నప్పుడే పరలోకములో పొందుకున్నటువంటి బహుమానాలు చాలా ఉంటాయండి. అవి మనకు కనపడయి, పరలోకములు ఇచ్చే బహుమానాలు. కానీ పరలోకములో ఎలాంటి బహుమానాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు అనే టాపిక్లో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట. చదవబడినటువంటి లేఖన భాగంలో, పందెములో పరిగెత్తువారు ఏమంటున్నాడు? ఒక్కడే బహుమానం కొరకు పరిగెత్తుతాడని వాక్యం సెలవిచ్చింది. అలాగే దేవుని యొద్ద ఉన్న బహుమానాలు చాలా ఉన్నాయండి. వాటి కొరకు మనము పరిగెత్తాలి. అవి మనుష్యులమైన మనము ఈ భూమి మీద ఈ లోక యాత్ర మనము ముగించక మునిపే ఆ యొక్క బహుమానము ఆయన దగ్గర పొందుకొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదుదాం రండి.
ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. చూడండి, బైబిల్ వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యేసునొద్ద ఉన్న బహుమానం పొందుకోవాలని నేను ఆ గురి వద్దకే పరిగెత్తుచున్నాను. కలుగు బహుమానం. ఈ బహుమానము ఏంటిది? భూమి మీద అథ్లెటిక్స్ పోటీలు జరుగుతాయి. ఆ పోటీల్లో పాల్గొంటే, పరిగెత్తుతే, పరుగు పందెములో గెలిస్తే ఆ మనిషికి బహుమతి కలుగుతుంది. అలాగే నా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి యొక్క గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను అంటుండు అపోస్తలుడైన పౌలు గారు. నాకు కలుగు బహుమానము కొరకే నేను పరిగెత్తుచున్నాను. ఆయన యొద్ద ఉన్నటువంటి బహుమానం ఈరోజు క్రైస్తవులు అనేటువంటి మనం భూమి మీద దేనికో పరిగెత్తుతావు. ఆయన యొద్ద ఉన్న బహుమానం, దాని కొరకు పరిగెత్తడం ఈ రోజు నుంచి నేర్చుకో. భూమి మీద మానవుని యొక్క యాత్ర ముగియక మునిపే ఆ బహుమానం కొరకు సజీవులుగా ఉన్నప్పుడే ఆయన యొద్ద ఉన్న బహుమానము కొరకు పరిగెత్తుమని వాక్యం సెలవిచ్చింది. లేని ఎడల ఏం జరుగుతుందో తెలుసా? రండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 5:10. ఎందుకనగా చూడండి, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, చూడండి, దేహముతో, అండర్లైన్ చేసుకోండి, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, భూమి మీద బ్రతికినన్ని దినములు నీవు చేసినటువంటి క్రియలను బట్టి ఆ క్రీస్తు న్యాయ పీఠము ఎదుట మనము నిలబడవలసినటువంటి రోజు ఒకటి ఉంది. అది దేహముతో అంటున్నాడు పౌలయ్య గారు. ఈ దేహముతో చేసినటువంటి క్రియలు ఆ రోజు ఆయన ముందు నిలబెడుతుందని వాక్యం సెలవిచ్చింది. ఆ రోజు భూమి మీద క్రీస్తు ముందు, ప్రభువా నీ యొద్ద ఉన్న బహుమానం కొరకు నేను పరిగెత్తుతున్నానయ్యా, పౌలు వాళ్ళ అని పరిగెత్తుతావో, లోకములో ఉన్న బహుమానం అనే లోక ఆశలతో పరిగెత్తుతావో, 2 నీ ఎదుట ఈరోజు నా దేవుడు పెడతా ఉన్నాడు. అటు పరిగెత్తుతావో ఇటు పరిగెత్తుతావో, ఎటు పరిగెత్తినా దేహముతో జరిగించిన క్రియలను బట్టి ఆ రోజు తీర్పు ఉన్నదనే మాట నువ్వు మర్చిపోకూడదు. ఆ తీర్పు దినమున దేహముతో చేసిన క్రియలను బట్టి ఆయన న్యాయపీఠము ఎదుట నువ్వు నిలబడే రోజు ఒకటి ఉంది.
అనే మాట ఈరోజు మరచిపోకూడదు. ఆ రోజు ఆయన న్యాయ పీఠము ఎదుట నిలవబడినప్పుడు భూమి మీద చేసినటువంటి క్రియలను బట్టి నీకు ఫలితము ఇస్తాడని దేవుని వాక్యము సెలవిచ్చింది. అయితే ఆయన యొద్ద ఏ బహుమానం ఉన్నది? ఆయన యొద్ద ఏ బహుమానం మనం పొందుకోవాలి అనే మాటను మనం ఒకసారి గమనించినట్టయితే, మీరు ప్రకటన గ్రంథములోనికి వచ్చినట్టుంటే రండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. అనేక కిరీటములు ఉండెను. ప్రియా దేవుని బిడ్డ, ఈ యొక్క కిరీటములు పరిశుద్ధ గ్రంథములో చాలా రకాల కిరీటాలు కనపడతాయి. నీతి కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, పరిశుద్ధుల కిరీటం, అక్షయ కిరీటం, భూషణ కిరీటం, ఇలాంటి కిరీటములట ఆయన శిరస్సు మీద ఉన్నాయి అని వాక్యము సెలవిచ్చింది. ఆయన రాజులకు రాజుగా రానయ్యున్నాడు. పేతురు గారు అంటారు, మీరు రాజులైన యాజక సమూహం. రాజుగా వస్తాడు. రాజకుమారులమైన నీవు, రాజకుమార్తెమైన నీవు, ఆయన సొత్తైన ప్రజలు, ఆయన రక్తములో కడగబడి ఆయన పేరు పెట్టుకున్నటువంటి సంగమా, ఆయన శిరస్సు మీద అనేకమైనటువంటి కిరీటములు ఉన్నాయి. ఆ కిరీటములు పొందుకోవడానికే క్రీస్తు ఎదుట ఉంచబడినటువంటి ఆ బహుమానము కొరకే నేను పరిగెత్తుచున్నానని వాక్యం సెలవిచ్చింది. ఈరోజు చాలామంది పరిగెడుతూ ఉంటారు. ఈ సంఘం అంటే ఈ సంఘం, ఆ సంఘం అంటే ఆ సంఘం. ఎక్కడికి పరిగెత్తుతున్నావో, ఎందుకు పరిగెత్తుతున్నావో, ఏమి ఉన్నదో అర్థం కాలేకపోతుంది ఈరోజు. సంఘమా, అపోస్తలుడైన పౌలు వలె నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. మరణమైన తర్వాత క్రియల చొప్పున ఆయన న్యాయ పీఠము ఎదుట భూమి మీద దేని కొరకు ప్రయాసపడితివి? భూమి మీద దేని కొరకు ప్రభువుని అడిగితివి? ఏ బహుమానం కొరకు ఎన్నడు ఎక్కడికి పరిగెత్తితివి? ఆ రోజు ఆయన నీ కొరకు దాచి ఉంచినటువంటి కొన్ని కిరీటముల గురించి ఈరోజు పరిశుద్ధ గ్రంథములోంచి మనం తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. రండి, మొదటి కొరింథీ సంఘంలోనికి రండి. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. చూడండి, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుకొనుటకును మనమైతే, అండర్లైన్ చేసుకోండి ఇక్కడ, మనమైతే అక్షయ కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోయేదనమని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకుంటున్నాను. హల్లెలూయా. భూమి మీద క్షయమైన కిరీటం ఉందట. మిస్ సుందరి, ఇది వాళ్ళలో జరుగుతున్నటువంటి పోటీలు ఉంటాయి. ఒక మంచి అందగత్తెను చూసి ఆమె గెలుపొందినట్టుగా ఆమెను ప్రకటించి ఆమె తల మీద ఒక కిరీటం పెడతారు.
అది క్షయమైన కిరీటమే. కానీ బైబిల్ సెలవిస్తుంది, అక్షయమైన కిరీటం తండ్రి యొద్ద ఉన్నది. ఆయన శిరస్సు మీద అనేకమైనటువంటి కిరీటములు ఉన్నాయి. అందులో ఒకటి అక్షయ కిరీటం. ప్రియ దేవుని బిడ్డ, ఈ అక్షయ కిరీటం ఎవరికయ్యా అంటే పౌలు గారు కిందికి వచ్చినాక అన్నాడు కదా, శరీరమును నలగగొట్టుకున్న వారికి, శరీరముతో సుఖభోగములు చేసుకునే వానికి అక్షయ కిరీటం లేదు. నా శరీరమును నేను నలగగొట్టుకుంటున్నాను, నా కొరకు దాచి ఉంచిన అక్షయ కిరీటం తండ్రి యొద్ద ఉన్నదే. ఆ కిరీటము కొరకు నేను పరిగెత్తుచున్నాను. శరీరము నలిగేది లేదు, ఉపవాస ప్రార్థన చేసేది లేదు. సంగమా, దేవుని యొద్ద ఉన్న బహుమతులు ఉన్నాయి. ఆ బహుమతిని పొందుకునటానికి భూమి మీద ఉన్నప్పుడే నీ శరీరమును నలగగొట్టుకోవాలి, ఉపవాసంతో ప్రార్థన చేయాలి, కన్నీళ్లు విడవాలి. ప్రభా, ఇంకా నాలో ఏదైనా శాపము పాపము నాలో కనపడితే ప్రభా దాన్ని తీసివేయ్యా. నీ దగ్గర ఉన్నటువంటి అక్షయ కిరీటం కొరకు ప్రభా నేను బాగుగా పరుగెత్తుతానయ్యా. ఉందా? చాలామంది అనుకుంటారు, ఈ లోకయాత్ర ముగిసినాక ఏముంటుందంటాడు. ఉన్నది బిడ్డ, క్రీస్తు న్యాయ పీఠము ఎదుట నిలబడే రోజు ఒకటి ఉన్నది. ఆ న్యాయ పీఠము ఎదుట భూమి మీద ఉన్నప్పుడు నలిగిపోయిన నీ శరీరాన్ని నా ప్రభువు చూచి నీ తల మీద అక్షయ కిరీటం పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. రండి మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త ప్రియ దేవుని బిడ్డ, మొదటిగా అక్షయ కిరీటం. ఈ అక్షయ కిరీటమును భూమి మీద ఉన్నప్పుడు నలగొట్టుకున్న శరీరాన్ని బట్టి దేవుడిచ్చే మొదటిది అక్షయ కిరీటం. రెండవ కిరీటం గురించి కూడా మనం చూద్దాం. రెండవ కిరీటం యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు. చూడండి, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం. హల్లెలూయా. మొదటిది అక్షయ కిరీటం, రెండవది జీవ కిరీటం. ఈ జీవ కిరీటం ఎవరికయ్యా అంటే శోధన సహించువానికని వాక్యం సెలవిచ్చింది. మనకు శోధనలు రావద్దు. ఏమైనా సుఖం కావాలి, ఆనందం కావాలి. యేసయ్య దగ్గరికి పోతే ఈ శ్రమలు ఏందండి, యేసయ్య దగ్గరికి పోతే ఈ శోధనలు ఏందండి. అయితే బైబిల్ సెలవిస్తుంది, శోధన సహించువాడే, శోధన సహించువానికే జీవ కిరీటం ఉన్నదట. ఈ జీవ కిరీటం పొందుకోవాలంటే భూమి మీద ఉన్నప్పుడు శోధన సహించాలి. ఇదే మాట ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోకి రండి. 10వ వచనం చదువుకుందాం. 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. చూడండి, మొదట ఏమన్నాడు, ఆయన ప్రేమించు వారికి జీవ కిరీటం ఉందని వాక్యం సెలవిచ్చింది. ఎవరయ్యా శోధించేదంటే భూమి మీద అపవాది శోధిస్తాడని వాక్యం సెలవిచ్చింది. శోధనకు సహించాలి బిడ్డ. శోధన రాదని కాదు, శోధనలో దేవుడు మేలు చేసేవాడే కానీ శోధనలో కీడు చేయడు.
తనను ప్రేమించు వారికే. ఈరోజు చాలామంది దేవుని పిల్లలు సొంత భార్యలను ప్రేమిస్తారు, సొంత భర్తలను ప్రేమిస్తారు. ప్రేమించవద్దు అని కాదు, ప్రేమించాలి భార్యను, ప్రేమించాలి భర్తను, ప్రేమించాలి తల్లిదండ్రులను. కానీ దేవుని కంటే ఎక్కువ ఇంకా కొంచెం మంది లోకమును ప్రేమించేవారు ఉన్నారు. ఎక్కడ నీ కొరకు నా దేవుడు దాచి ఉంచిన జీవ కిరీటం పొందుకోవా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనికి రండి. ఎవరిని ప్రేమించాలో, ఎలా ప్రేమించాలో ఒక మాట చూపిస్తే వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనికి రండి. 35వ వచనం చదువుకోము. 36వ వచనం. తనకు శత్రువులగుదురు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. హల్లెలూయా. ఇది సంగతి బిడ్డ. ప్రొద్దున లేస్తే రాత్రి దాకా భార్యతోనే ముచ్చట, రాత్రి కూర్చుంటే భర్తతోనే ముచ్చట. ఏం ప్రేమిస్తున్నావు అంటే నా భార్యనే. ఎవరిని ప్రేమిస్తున్నావు అంటే నా భర్తనే. ఇంకా ఈరోజు క్రైస్తవులు ఈ రెండు తప్పించి లోకమును కూడా ప్రేమించే వాళ్ళు చాలా ఉన్నారండి. నువ్వేం పోగొట్టుకుంటున్నావో తెలుసా? ఈరోజు జీవమనే కిరీటాన్ని పోగొట్టుకుంటున్నావు బిడ్డ. సమర్పించుకో. నీ ప్రేమ ప్రభుతో ఉండాలి. ఆయనను ప్రేమించు వారి కొరకట నీ కొరకు పరలోకంలో జీవం అనే ఒక కిరీటాన్ని దాచి ఉంచిండని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఈరోజు దాన్ని పొందుకుంటావో పోగొట్టుకుంటావో తెలుసుకో. సంగమా, ఎక్కడికి పరిగెత్తుతున్నావు? నీ కొరకు దాచి ఉంచినటువంటి బహుమానం ఉందని బైబిల్ సెలవిస్తుంది. అది నీకు ఇప్పుడు భూమి మీద కనపడదు, కానీ పరలోక రాజ్యములు నీ కొరకు ఉంచిన కిరీటములు ఉన్నాయి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నాయని వాక్యం సెలవిచ్చింది. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. 3వ కిరీటం గురించి చూద్దాం. 1 తెస్సలోనిక సంఘం 2వ అధ్యాయం 19వ వచనం. 1 తెస్సలోనిక సంఘం 2వ అధ్యాయం 19. చూడండి. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటం. అండర్లైన్ చేసుకోండి. ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, 3వ కిరీటం అక్షయ కిరీటం అని బైబిల్ వాక్యము సెలవిచ్చింది. ఈ అక్షయ కిరీటం ఎవరి కొరకయ్యా? అక్షయ కిరీటం భూమి మీద ఉన్నప్పుడు నీ సాక్ష్యాన్ని కాపాడుకొని నీ సాక్ష్యమును 10 మందికి పంచిపెట్టినప్పుడు నీ సాక్ష్యమే సువార్త అయి ఉండాలి. దేవుని సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను రక్షించి క్రీస్తు ఎదుట నువ్వు నిలబెట్టిన రోజు నువ్వు పొందుకోయే బహుమానం ఒకటి ఉంది. ఆ అక్షయ కిరీటం అనే ఆ కిరీటమును నీ కొరకే నా దేవుడు దాచి ఉంచాడు. వస్తావు, ఒక్కడివే వస్తావు, ఒక్కనివే వస్తావు, మూసుకొని ఉంటావు. నీతో ఒక్కని పట్టుకొని రావు సంఘానికి. ఎవరిని నడిపించినావు సంఘంలో ఇప్పటి వరకు? బెత్లెహేం మినిస్ట్రీ సంఘంలో 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాదే. రాబాలారి కావాలారి కాందాల రబా షి కాందాల రబా. నిన్ను బట్టి ఎంతమంది దేవుని మందిరానికి వచ్చారు? వేసుకున్నావా ఏ రోజైనా ప్రశ్న? దేవుని సువార్తను ప్రకటించితివా? దేవుని దగ్గరికి తీసుకొచ్చివా? ఇంకొకరిని లావట్టుకొని పోడు ఇంకొక సంఘానికి. ఉన్నోని పాడియేసో లేరా?
ఇదా నీ సువార్త ప్రకటించడం? ఇదా నువ్వు సంఘాన్ని పాడియడం? నీ కొరకు బహుమానములు ఉన్నాయి బిడ్డ. ఆ బహుమానం కొరకు పరిగెత్తు. ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించావు? అక్షయ కిరీటం నీ కొరకు ప్రభు దాచి ఉంచాడు. రేపటి దినాన పరలోక రాజ్యములో భూమి మీద అనేకులను ప్రభు దగ్గరికి నడిపించినట్టయితే, ఆయన సువార్త ప్రకటించినట్టయితే నీకు కలగబోవు బహుమానం, ఆ పరలోక రాజ్యంలో దేవుడు దూతల ఎదుట నిన్ను నిలబెట్టి నీ మీద అక్షయ కిరీటం పెట్టినప్పుడు నువ్వే కాదు సంతోషించది, మా ఆనందం అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆ ఆనందము, మా ఆనందము పరలోక రాజ్యంలో పెద్దలో సంఘములు అక్కడ ప్రకటన సెలవిచ్చిన రీతిగా 24 మంది పెద్దలో, వారందరి సమక్షముల దూతలో, బాలా మంచి నమ్మకమైన దాసుడో, భూమి మీద నువ్వు బహుగా పరిగెత్తివయ్యా, సువార్త విషయంలో అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తేవయ్యా, అనేక ఆత్మలను సంపాదిస్తేవయ్యా. ఇదిగో నీ కొరకు అక్షయ కిరీటం ఈరోజు నా దేవుడు నీ మీద పెడతా ఉన్నప్పుడు పరలోకమంతా సంతోషిస్తాను దేవుని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీ కొరకు దాచి ఉంచినటువంటి బహుమానములు పరలోక రాజ్యంలో చాలా ఉన్నాయి. వీటన్నిటిని మనము భూమి మీద ఉన్నప్పుడు పొందుకునేందుకు ప్రయత్నం చేయాలి. దేవుడు అంటున్నాడు, నీ కొరకు అతిశయ కిరీటం ఉన్నది బిడ్డ. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలని వాక్యం సెలవిచ్చింది. నీ ఇల్లు ఏం పనిచేది, దాని గురించి అతిశయించుకు. యెహోవా ఇల్లు కట్టించిన కట్టువాడి ప్రయాసం వ్యర్థమే, దాన్ని బట్టి అతిశయిస్తావు. నా బిడ్డ డాక్టరు, ఆయన ఇచ్చేది అన్ని కూడా జీవము, నీ జీవం ఏపాటిదని వాక్యం సెలవిచ్చింది. అంతలో కనిపించి ఆవిరయ్యే నీ జీవితం ఎందుకు నువ్వు అతిశయపడతావు? ప్రభు వాక్యం సెలవిస్తుంది, సువార్త చెప్పి అతిశయపడు, ఒక ఆత్మను రక్షించి అతిశయపడు, ఒక ఆత్మను ప్రభువునికి నడిపించు. సమరయ స్త్రీ కొరకు ఎంత దూరం గలిలయ ప్రాంతాన్ని విడిచిపెట్టి సమరయ ప్రాంతానికి నా యేసు వెళ్ళలేడా? ఒక ఆత్మ రక్షణ కొరకు ఆయన ఎంత భారం కలిగి సేవ చేసిండు భూమి మీద. నువ్వేం చేస్తున్నావు? ప్రియ దేవుని బిడ్డ, నీకున్న పిల్లలను బట్టి నువ్వు అతిశయపడకు, నీకున్న భర్తను బట్టి అతిశయపడకు, నీకున్న భార్యను బట్టి అతిశయపడకు. సమస్తము ఆయన ఇచ్చిందే. కానీ ప్రభువా, నీ కొరకు భూమి మీద ఉన్నప్పుడే సువార్త చెప్తానయ్యా, భూమి మీద ఉన్నప్పుడు నేను ఒక్కనే సంఘానికి వెళ్ళనయ్యా, నాతో పాటు ఒక నలుగురిని తీసుకొని అత్తయ్యా, నీ సేవకుడు నిలబట్టి సువార్త చెప్తాడయ్యా. సువార్త చెప్పడం నా వల్ల కాదయ్యా, నీ సేవకుడు కనుక సువార్త చెప్తే ఒక ఆత్మ రక్షించబడుతుందయ్యా అనే అతిశయం నీలో ఉందా? ఆ అతిశయ కిరీటం నా ప్రభు దగ్గర రేపు పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 4వ కిరీటం గురించి చూద్దాం రండి. 4వ కిరీటం 2వ తిమోతి. రండి, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. తిమోతి రాసినటువంటి 2వ పత్రికలోనికి రండి. 4వ అధ్యాయం 5 నుంచి చదువు తల్లి. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. చదువమా, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నీతి కిరీటమట. చూడండి, అండర్లైన్ చేసుకోండి. నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. చూడ, నీతి కిరీటం. ఈ నీతి కిరీటం ఎవరికయ్యా అంటే, మంచి పోరాటం భూమి మీద ఉన్నప్పుడు చేయాలి, కాపరిగా దేవుని పని చేయాలి,
సండే స్కూల్ టీచర్గా పని చేయాలి. కాపరి యొక్క బాధ్యత అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో చెప్తున్నటువంటి మాట, అయ్యో నేనైతే ఇక వృద్ధాప్యంలోకి వచ్చినాను, మంచి పోరాటము పోరాడి తిని 14 సంఘాలు కట్టి తిని నా కొరకు నీతి కిరీటం ఉన్నదయ్యా. చేసినవా మంచి పోరాటం? ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నావా? ప్రజల్లోనికి వెళుతున్నప్పుడు నీ గురించి ఏం చెప్తా ఉన్నారు? ప్రజల్లోనికి వెళ్ళినప్పుడు అమ్మా నీ గురించి ఒక మంచి సాక్ష్యం ఉందా? ఆమె రమ్మంటుంది, అయ్యో ఆమె ఎంతో బాగుపడ్డది సంఘానికి వెళ్ళి, ఆమెలాగా నేను బాగుపడతా అని నిన్ను బట్టి ఎవరైనా వస్తున్నారా మందిరానికి? ప్రియ దేవుని బిడ్డ, విన్న వాక్యము ఎవరికైనా ప్రకటించితివా? ఏది లేకపోతే నీ కొరకు పరలోకంలో దాచి ఉంచిన నీతి కిరీటం ఉందని వాక్యం సెలవిచ్చింది. భూమి మీద ఉన్నప్పుడే నీతిగా బ్రతుకో. నీతిమంతుడైన క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నిన్ను చూస్తేనే ప్రజలు భయపడిపోతూ ఉంటారు. కారణం ఏందో తెలుసా? నీ అంతరాత్మకు తెలుసు. నీ విశ్వాసం సరిగ్గా లేదు, నీ విశ్వాసం కాపాడుకోవట్లేదు, నీ విశ్వాసాన్ని చూసి ఒకడు రావట్లేదు దేవుని మందిరానికి. మంచి పోరాటం చేయి బిడ్డ. భూమి మీద నీ కొరకు నీతి కిరీటం దాచి ఉంచడానికి వాక్యం సెలవిచ్చింది. సాధ్యానంత మట్టుకు సండే స్కూల్ పిల్లలకు నేర్పండి. పిల్లలు చిన్నప్పుడే ప్రభు మాటను తెలుసుకుంటే వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు తొట్టిల్లిపోడని వాక్యం సెలవిచ్చింది. సండే స్కూల్ టీచర్లకు కూడా నీతి అనే కిరీటం దేవుడు దాచి ఉంచిండని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంఘ కాపరి కొరకు నీతి కిరీటం దాచి ఉంచడని వాక్యం సెలవిచ్చింది. అందుకే ఈ శ్రమ, అందుకే ఈ బాధ, అందుకే ఉతకడం. మీరు అనుకుంటారేమో పాస్టర్ జగన్ పాల్ గారి దగ్గరికి పోతే ఉతుకుడు అంటాడు. ఎందుకో తెలుసా? నాకు తెలుసు, నిన్ను కనుక లోకములోనికి నడిపిస్తే, లోకం నుంచి నేను బయటకు విడిపించకపోతే, వాక్యముతోని సత్యం అనే మాట నీకు తెలియజేయకపోతే, నువ్వు ఇష్టమున్నట్టు వెళితే ఆ రోజు అంటాడు, నన్ను కాపరిగా ఉన్నావు కదా సంఘం మీద, నన్నే నిలబెడతాడు. మీలో అనేకులు బోధకులు కాకుండాడే మీకు రెండంతల తీర్పు. ఆ తీర్పు నుంచి నేను బయటకి రావాలి అంటే కాపరిగా సంఘములో తెలియవలసిన బోధ ఏంటో తెలుసా? సత్యమును మీకు ప్రకటిస్తే దేవుడు సంఘమును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ నీతి అనే కిరీటాన్ని పోగొట్టుకోవద్దు బిడ్డ. గొప్ప సాక్ష్యం చెప్తావు, నీతిమంతుని రక్తంలో నేను కడగబడినా. మరి నీతి జీవితం ఏమైపోయాయి? అంతా వినీతేనా? వద్దు తండ్రి, నీ రక్తములో కడగబడిన నేనయ్యా, అయ్యా కొందరికైనా నేను సువార్త చెప్తానయ్యా, పిల్లల్ని బలపరుస్తానయ్యా, మా సంఘంలో అయ్యా అనేకులకు నేను బోధిస్తానయ్యా, నీ దాసుడు చెప్పిన వాక్యము నేను పంపిస్తానయ్యా, ప్రకటిస్తానయ్యా. మంచి పోరాటం పోరాడాలి బిడ్డ. దేవుని కొరకు బలమైన జీవితం జీవించాలి. నీ కొరకు దాచి ఉంచినటువంటి ఈ నీతి కిరీటం నీ కొరకని బైబిల్ సెలవిస్తుంది. పొందుకుంటావో పోగొట్టుకుంటావో పరీక్షించుకో. మంచిది. ఇంకొక కిరీటం గురించి చూద్దాం. అది మహిమ కిరీటం. 5వది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 2 నుంచి 4వ వచనం చదువుకుందాం. చూడండి, మీకు అప్పగింపబడిన, ఇక్కడికి వెళ్ళి చదువు నేను 5వ అధ్యాయం మొదటి పేతురు 5వ అధ్యాయం 2-4 వచనం 3 నుంచి చదువు నాయన. ఉండక మందకు మాదిరికరిగా ఉండాలి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అబ్బా వాడబారిన మహిమ కిరీటం. మహిమ కిరీటం, ఇదొక కిరీటం. కిరీటంలో మహిమ కిరీటం. మొట్టమొదటిగా విశ్వాసం కాపాడుకున్న వారికే నీతి కిరీటం, మహిమ కిరీటం. మంచి పరిచర్య చేసి
ఓ కాపరిగా శమాస్ అనిపించుకుంటే మందకు మాదిరికరంగా ఉండమని వాక్యం సెలవిచ్చింది. మందను కాయాలంటే మాదిరికరంగా ఉండాలని వాక్యం సెలవిచ్చింది. నేను గొర్రెలకు మంచి కాపరిని బైబిల్ వాక్యం సెలవిచ్చింది. కాపరి పాత్ర ఏందయ్యా? ఇంకొక సంఘాన్ని ఇగ్గుకొని ఇంకొక సంఘాన్ని పెట్టుడేమనుకుంటుండు వీడా కాపరి? అరే, నువ్వు రక్షించు 10 ఆత్మలను, సంఘం పెట్టు. నీ కొరకు మహిమగల కిరీటం దేవుడు దాచి ఉంచిండు. గత సంవత్సరం నుంచి ఎంతమంది సంఘం నుంచి చీల్చుకపోయారు? పాస్టర్లు, కాపర్లు అని చెప్పుకునే సిగ్గుండాలి. చెప్తావా రేపు న్యాయపీఠం ముందు నిలబడి? ఇంకొక సంఘం నుంచి దోచుకొని పోతావు, సిగ్గుండాల. పోయటానికనే సిగ్గుంది అక్కడ? నా కొరకు 5 ఏళ్ళ నుంచి కన్నీటి ప్రార్థన చేసాడు, ఉపవాస ప్రార్థన చేసాడు. ఎలా ఈ సంఘాన్ని విడిచిపెట్టిపోవాలి? ఆ మహిమల కిరీటం ఉన్నది కదా, ఎక్కడ పొందుకుంటావు? దొంగవు. అపోస్తలుడైన పౌలు రోమపత్రికలో 2వ అధ్యాయం అంటాడు, బోధించుచున్న నీవే నీకు నువ్వే బోధించుకోవా? దొంగిలించే వద్దని చెప్పే నువ్వు దొంగిలిస్తావా అని బైబిల్ సెలవిస్తుంది బిడ్డ. మహిమగల కిరీటం ఎక్కడ బల మంచి నమ్మకమైన దాసుడు అనిపించుకుంటివా? ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు నేను వాక్యం సెలవిచ్చింది. నమ్మకంగా సేవ చేయి, విశ్వాసం కాపాడుకో. ఆ మహిమల కిరీటం నీ కొరకని దేవుని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. 6వ చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11 నుంచి 12వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11, 12వ వచనం చదువుకుందాం. అండర్లైన్ చేసుకోండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును సంహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని జయించాలి బిడ్డ. భూమి మీద ఉన్నప్పుడు ఇది జయించే కిరీటం. భూమి మీద ఉన్నప్పుడు జయించాలి ప్రతి విషయంలో. ఏశావు జయించలేకపోయాడు. ఏశావుకు రావాల్సిన కిరీటము యాకోబు పొందుకోవలసి వచ్చింది. తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి వ్యక్తి యూదా ఇస్కరియోతు యేసయ్యతోనే ఉన్నాడు. కానీ యేసయ్యనే అమ్ముకున్నాడని వాక్యం సెలవిచ్చింది 30 వెండి నాణాలకు. జయించలేకపోయాడు. ఆ స్థానంలో మత్తయిని పెట్టారు. మత్తయి పొందుకోవలసి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, జయించు వానికి జయించే కిరీటం ఇస్తానని వాక్యం సెలవిచ్చింది. చాలా విషయాలు జయించలేకపోతున్నారు. సహనము కలిగి ఉండాలి. జయించే కృప నాకు ఇయ్యు అని ప్రభువుని అడగాలి. జయ జీవితం, ప్రభుకు ఇష్టమైన జీవితం. జయించే కిరీటం పొందుకుంటావా? పోగొట్టుకుంటావా? ఏశావు వలె పోగొట్టుకుంటావా? యేసు ప్రభుల వారితోనే ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో ఒకడు యూదా ఇస్కరియోతు. సంఘంతోనే ఉంటావు, సంఘమునే చీల్చుతావు. పోగొట్టుకుంటే లేవో నువ్వు. నీ కొరకు నా దేవుడు కిరీటములు సిద్ధంగా ఉంచాడట. బైబిల్ సెలవిస్తుంది. దానిని పొందుకునేందుకు పరిగెత్తుతావా? వాటిని పోగొట్టుకుంటావో? ఈరోజు వాక్యం ద్వారా సుటిగా నా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట. హల్లెలూయా, హల్లెలూయా. 7వ కిరీటం కూడా మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. త్వర చదువుకుందాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు
చూడండి, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని వారు నాథ. చూడండి, వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళెవరు? హతసాక్షులు. ఎక్కడ ఉన్నారు? చదువు తల్లి. సత్యస్వరూపే పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చయకు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయమంటున్నారు. చూడండి, హతసాక్షులు. వీళ్ళు పొందుకునే కిరీటం ఎలా ఉంటుందో చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను, మరియు క్రూర మృగములకైనను చేయక నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును అండర్లైన్ చేసుకొని దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. వీలే హతసాక్షులు. సింహాసనం మీద కూర్చున్న వారికి కిరీటములు ఇవ్వబడినని వాక్యము సెలవిచ్చింది. వీరు భూమి మీద హతసాక్షులుగా ఉన్నవారు, శిరఛేదనము చేయబడిన వారు సింహాసనం మీద ఉండి చూస్తున్న వాక్యము సెలవిచ్చింది. హతసాక్షి కిరీటం. సంగమా, ఆయన శిరస్సు మీద కిరీటములు ఉన్నాయి. స్టీఫెన్ సువార్త చెప్పుతూ అతడు హతసాక్షిగా ఉన్నాడు వాక్యం సెలవిస్తుంది. ఈ మొట్టమొదటి కిరీటము స్టీఫెన్కే దొరుకుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, దేని కొరకు, ఏ బహుమానం కొరకు నువ్వు పరిగెత్తుతున్నావు? దేవుని దగ్గర ఉన్న బహుమానంకు ఏ రోజైనా పరిగెత్తావా? భూమి మీద ఉన్న వాటికి పరిగెత్తుతూ ఉంటున్నావా? అయితే క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నా దేవుడు నిలబెడతాడని వాక్యం సెలవిచ్చింది. ఆ దినం భూమి మీద నీ క్రియలు ఎలా చేసినవో ఈరోజు నీకు నువ్వే పరీక్షించుకో. ప్రభా, నా కొరకు దాచి ఉంచిన కిరీటములు మీ దగ్గర ఉన్నాయి ప్రభా. అయ్యా, ఇవి 7 కిరీటాలు కాదు, అనేకమైనటువంటి కిరీటాలు ఉన్నాయి, అనేకమైన కిరీటాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని దగ్గర పొందుకోసినట్టు కిరీటములు ఉన్నాయట. ఆయన శిరస్సు మీద అనేకమైన కిరీటాలు ఉన్నాయి, వాటిని పొందుకో. ప్రియ దేవుని బిడ్డ, కొంచెంమంది కొన్ని కిరీటాలు పోగొట్టుకుంటున్నారు. సామెతల గ్రంథంలో ఒక మాట ఏమంటాడు తెలుసా? మీరు పరిశుద్ధ గ్రంథాలు తెరవకుండా కానీ తెల్లని వెంట్రుకలు సొగసైన కిరీటం. అబ్బా, ఈ కిరీటానికి మాత్రం రంగులు ఏమేస్తారు తెలుసా? కొంచెం తెల్లబడితే చాలు, పూసుడే. ఏం పోగొట్టుకుంటున్నావు? కిరీటం పోగొట్టుకుంటలేవా? సొగసైన కిరీటం అట. అది మాట వాక్యం సెలవిస్తుంది. ఏం కావాలంటే మన ఉన్నది కదా, ఆహాబు భార్య ఆమె రంగు వేసుకొనెను అని వాక్యం సెలవిస్తుంది. రంగు వేసుకున్నదట ఆమె, రంగు వేసుకున్నది. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తుంది. మనం రంగులు జుట్టుకు ఉద్యోగములో కానీ కంపెనీలో కానీ ఎక్కడ కానీ మనం సోకు చూపిస్తుంది కాదండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అది తెల్లగా పడిపోయినాయి. ఎప్పుడు రంగు అయ్యాను? నాకు తెలుసు, నీతి అనే కిరీటం అది ఎవరికి ఇస్తారు? నీతి ప్రవర్తన గల వారికి అది సొగసైన కిరీటం. కానీ మనం పోగొట్టుకుంటున్నాం. దానికి కూడా రంగేసే. ఎందుకంటే మనం యెజబెలు ఆత్మలను ధరించుకున్నాం కదా. అదో బైబిల్ సెలవుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, అనేకమైన కిరీటములు ఇంకా ఉన్నాయి. ఇంచుమించు 18 నుంచి 22 కిరీటాలు ఉంటాయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కాబట్టి ఈరోజు నీకు నువ్వే పరీక్షించుకొని ముగిస్తున్నాను. దేవుడిచ్చే బహుమానం కొరకు పరిగెడుతున్నావా? లోకమిచ్చే బహుమానం కొరకే పరిగెడుతున్నావా? ఈరోజు నీకు నువ్వే పరీక్షించుకో. నేను ముగిస్తున్నాను, ప్రార్థన చేయబోతాను. అందరూ కూడా తల వంచినట్టయితే నేను ప్రార్థన చేస్తా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.